జీహెచ్ఎంసీ అధికారులకు ఏసీబీ భయం పట్టుకుంది. జనం సొమ్మును దోచుకుని ఆస్తులు పెంచుకుంటున్న అవినీతి ఆఫీసర్లు ఆందోళనలో పడ్డారు. రూల్స్ పేరుతో జనం సొమ్మును సర్కార్ ఖజానాకు కాకుండా సొంత డబ్బాలో వేసుకున్న అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఏసీబీ దూకుడుతో ఎప్పుడు దొరికిపోతామో అని టెన్షన్ పడుతున్నారు. కొందరు జీహెచ్ఎంసీ అధికారుల అక్రమ సంపాదన చూసి అవాక్కవుతున్నారు. ఏసీబీ అధికారులు చేసేది క్లర్క్ ఉద్యోగమైనా, బిల్ కలెక్టర్ జాబ్ అయినా జీతం వేలల్లో, అక్రమ సంపాదన కోట్లలో ఉంటోంది. అవినీతి సొమ్ముతో భూములు, బంగళాలు, ఖరీదైన వస్తువులను కొంటున్నారు. ఇలాంటి కరప్షన్ ఆఫీసర్లపై కన్నేసింది ఏసీబీ. దీంతో బల్దీ అధికారులు గుబులు పట్టుకుంది. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ ను క్యాష్ చేసుకున్నారు అవినీతి అధికారులు. క్రమబద్ధీకరణ పేరుతో జనం నుంచి భారీగా లంచాలు రాబట్టారు. ఇక టౌన్ ప్లానింగ్ అధికారులైతే ఎంత చెబితే అంత, బిల్ కలెక్టర్ నుంచి క్లర్క్ దాకా అందినంత నొక్కేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా కరప్షన్ చేస్తున్న అధికారులు చివరకు ఏసీబీ వరకు చిక్కుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల అవినీతిపై మంత్రి కేటీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు జనం. గత 6 నెలల్లోనే 11 మంది సిబ్బంది ఇళ్లపై దాడి చేసింది ఏసీబీ. కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. 2 నెలల క్రితం ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ లో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ వేణు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. అపార్ట్మెంట్లతో పాటు క్యాష్, బంగారాన్ని చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. తాజాగా హ్యాబిట్స్ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డి అడ్డగోలు సంపాదనపై లెక్కలు తీస్తున్నారు ఏసీబీ అధికారులు. సెక్షన్ ఫీల్డ్ అధికారుల అవినీతే ఇలా ఉంటే, ఇంజనీరింగ్ శాఖలో చీఫ్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ లో సిటీ ప్లానర్లు, శానిటేషన్ శాఖలో ఏఎంహెచ్ఓలు, అడిషనల్ కమిషనర్ అడ్డగోలు ఆదాయంపై ఇప్పటికే గట్టి నిఘా పెట్టారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. కరప్షన్ కు కేరఫ్ గా మారుతున్న జీహెచ్ఎంసీ అధికారులపై సర్కార్ గట్టి నిఘా పెట్టాలంటున్నారు నగర ప్రజలు.